గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ సమ్ము ఇంటిగ్రల్ టెస్ట్ పైన మనం చేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చిన ప్రాబ్లంలల్లా ఇదొక ప్రాబ్లం. సో చూడండి, టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 3 to infinite 1/n ఇంటూ log n into log of log n whole power p. p is greater than 1. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రూఫ్ తీసుకుంటాం. అంటే గివెన్ తీసుకో. ఫస్ట్ గివెన్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 3 to infinite 1/n log n into log of log n whole power p, where p is greater than 0. సో దీన్ని u of x ఫంక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం ఫస్ట్. అంటే 1/x log x ఇంటూ ఏమొస్తుందంటే log of log x హోల్ పవర్ p ఉంటుంది. దీనికి ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేస్తాం. ఇంటిగ్రల్ టెస్ట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ u of x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ ఇంటిగ్రేషన్ 3 to n 1/x log x ఇంటూ log of log x హోల్ పవర్ ఏంటి అంటే p ఇంటూ dx. దీని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే log of log x ఈజ్ ఈక్వల్ టు మనం టీని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో టీని సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు టీ అయిపోతుంది. ఫస్ట్ లాగ్ డెరివేటివ్ అంటే 1/log x వస్తుంది ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ log xకు 1/x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. టోటల్ ఫంక్షన్ వచ్చేసి x log x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. ఇందులో ఈ సమ్లో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ ఇంటిగ్రేషన్ 3 to n 1/x log x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. log of log x ఈజ్ ఈక్వల్ టు టీని సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే t టు ది పవర్ ఆఫ్ p ఇంటూ dtగా కన్వర్ట్ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్. దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని న్యూమరేటర్లోకి కన్వర్ట్ చేస్తాం. t టు ది పవర్ ఆఫ్ -p ఇంటూ dt అవుతుంది. ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ఎంత అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ -p ప్లస్ 1/t టు ది పవర్ ఆఫ్ -p ప్లస్ 1/-p ప్లస్ 1. ఇక్కడ అప్పర్ లిమిట్ n, లోయర్ లిమిట్ 3. ఈ t ఈజ్ ఈక్వల్ టు అగైన్ దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ log of log x హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అంటే హోల్ టు ది పవర్ ఆఫ్ -p ప్లస్ 1/-p ప్లస్ 1. దీనికి టోటల్కి ఏముంది అంటే అప్పర్ లిమిట్ n, లోయర్ లిమిట్ 3. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్గా చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే దీనికి అది అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ log of log n టు ది పవర్ ఆఫ్ -p ప్లస్ 1/-p ప్లస్ 1 మైనస్ ఆఫ్ log 3 హోల్ పవర్ -p ప్లస్ 1/-p ప్లస్ 1. ఇందులో నుంచి ఒక మైనస్ కామన్ తీసుకొని ఇక్కడ ప్లస్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇది హోల్కు ఇంటూ అంటే ఏమొస్తుంది చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ log of log n టు ది పవర్ ఆఫ్ -p ప్లస్ 1/-p ప్లస్ 1
ఒక మైనస్ కామన్ తీసుకుంటే ప్లస్ అయిపోతుంది. log 3 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేస్తే log ఇన్ఫనైట్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై మైనస్ పి ప్లస్ 1 ప్లస్ log 3 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1. ఇట్లా లిమిట్ అప్లై చేసిన తర్వాత log ఇన్ఫనైట్ వాల్యూ ఇన్ఫనైట్ అవుతుంది. హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై మైనస్ పి ప్లస్ 1 ప్లస్ log 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1 యాజ్ టీజ్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పవర్ మైనస్ పి ప్లస్ 1కు 3 కండిషన్స్ అప్లై చేస్తాం. 3 కండిషన్స్ అప్లై చేసి అది కన్వర్జెంటా డైవర్జెంటా అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ కండిషన్ తీసుకుంటాం. p ఈజ్ లెస్ దాన్ 1. సపోజ్ p ఈజ్ లెస్ దాన్ 1 అని తీసుకున్నట్టయితే p ఈజ్ లెస్ దాన్ 1కు తీసుకుంటే ఏమొస్తుందంటే ఈ టోటల్ ఇన్ఫనైట్ వాల్యూ ప్లస్లో ఉంటుంది. ప్లస్లో ఉంటే మనకేమొస్తుంది అంటే ఇన్ఫనైట్ అయిపోతుంది. ఇదంతా ఇన్ఫనైట్ ప్లస్ log 3 టు ది పవర్ ఆఫ్ యాజ్ టీజ్గా మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1 ఉంటుంది. ఇన్ఫనైట్ ప్లస్ సంథింగ్ అంతా ఇన్ఫనైట్. సో ఈ టైంలో ఏమొస్తుంది అంటే పి ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. ఫర్ p ఈజ్ లెస్ దాన్ 1. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ p ఈజ్ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటాం. p ఈజ్ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటే సేమ్ ఇదే ప్లేస్లో లెస్ దాన్ 1 ఉంటే ఇన్ఫనైట్ అయింది. అదే గ్రేటర్ దాన్ 1 అప్పుడు టోటల్గా 0 అయిపోతుంది. ఈ వాల్యూ గ్రేటర్ దాన్ 1 తీసుకుంటే ఈ ఇన్ఫనైట్ పవర్ మైనస్లో ఉంటుంది. ఇన్ఫనైట్ పవర్ మైనస్లో ఉంటుంది, 0కు కన్వర్ట్ అయిపోతుంది. 0 ప్లస్ log 3 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1. సో ఇదంతా ఏమవుతుందంటే ప్లస్ యాడ్ చేస్తే 0ను ఇదే ఉంటుంది. log 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ పి ప్లస్ 1 బై పి మైనస్ 1. ఇది ఫైనైట్ వాల్యూ. ఫైనైట్ వాల్యూ ఇచ్చింది ఏదైనా కానీ ఏమొస్తుందంటే కన్వర్జెంట్ అవుతుంది. ఫర్ p ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇట్లా p ఈజ్ గ్రేటర్ దాన్ 1కు p ఈజ్ లెస్ దాన్ 1కు ఇట్లా డైవర్జెంట్ అయింది, ఇక్కడ కన్వర్జెంట్ అయింది. ఇదే కండిషన్ను మళ్ళీ ఏం చేస్తామంటే p ఈజ్ ఈక్వల్ టు 1కు ప్రూవ్ చేస్తాం. p ఈజ్ ఈక్వల్ టు 1కు థర్డ్